అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకములో నుంచి 30వ ప్రశ్న. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రణవాక్షరాన్ని ధ్యానిస్తే కోరికలు నెరవేరుతాయని, తుదకు మోక్షము వస్తుందని పై శ్లోకార్థము కదా. అది నిజమేనా అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. ఓంకారం అనే ప్రణవాక్షరము వాచకము. అది అభిధ, దాని లక్షణ పరమాత్మ స్వరూపము. శబ్దము ఇది అయితే దాని అర్థము పరమాత్మ. ఇది కేవలము భావమే, ఎవరికి వాళ్ళకే అర్థము కావాలి. ఆవుని గురించి ఎంత వ్యాసము రాసినా ఆవు ఎలా ఉంటుందో నీ స్ఫురణకు రాకపోతే ఆవు అన్న పదంతో సరిపెట్టుకోగలవా? ఓంకార లక్షణము ఇలా అని చెప్పాలంటే అది శబ్దమైపోతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులను స్థితులను అనుభవిస్తూ విశ్వ తైజస ప్రాజ్ఞులనే పేరుతో అకార ఉకార మకారాలే నీ శరీరంగా కనిపిస్తున్నాయి. దీనిలో బిందువు తురియమనే నీ ప్రత్యేగాత్మ స్వరూపమే. నాలుగవ పావల మూడు మూడు పావలాలను రూపాయిగా మార్చినట్లు, నాలుగవ పావల 3 పావలాలను రూపాయిగా మార్చినట్లు తురియ అవస్థ తెలియగానే నీ 3 అవస్థలు అందులో ప్రవిలాపనమవుతాయి. వ్యాకరణ శాస్త్రం ప్రకారము అకారానికి ఈ ఊరులు పరమైన వరుసగా ఏవో ఆర్లు అను గుణమును వస్తాయి. ఆ ప్లస్ ఊ ఈక్వల్ టు ఓ, మా పూర్ణ బిందువు. ఇది శబ్దార్థం. త్యాగే నైకే అమృతత్వ మానుసు అన్న వాక్యములో దేన్ని త్యాగం చేయాలి? దేహ త్యాగం అంటే ఆరోపితాన్ని వదలడమే, స్వరూప నాశనము కాదు. కుండ పగిలింది అంటే కుండ రూపము, దాని ఉపయోగము పోయాయి. కానీ అది దేనితో తయారైనదో అది పోలేదు కదా. కార్యము పోయిందంటే కారణము పోయిందంటావేంటి? కాసులు పేరు రూపం పోయింది, బంగారం ఉంది కదా. అలా అయితే మరణించాక తెలుసుకుంటానంటావేమో. నేను అనే దేహ భావన వదిలి నేను అనే ఆత్మ భావన పట్టుకో. అదే వేదం చెప్పిన అహం బ్రహ్మాస్మి. దేహం నేను కాదని, నేను ఆత్మని అని నీవు అనుకోవడం మొదలు పెడితే ప్రారబ్ధ కర్మానుసారం ఏది లభించినా నీకు అది గొప్పగానే ఉంటుంది. ఈ భావము నీకు అర్థమయ్యే కొద్దికి మోక్షం అదేనని తెలుస్తుంది. కామదం మోక్షదం చైవ లోని అర్థమిదే. ఏవం సతతయుక్తానాం, నిరంతరం అంతరాయము లేకుండా ఎల్లప్పుడూ అలా భావన చెయ్యి. అనన్యశ్చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ అర్జున, ఎవడు అనన్య చిత్తుడై నన్ను గూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండును, అట్టి నిరంతర ధ్యానపరునకు నేను సులభముగా పొందబడువాడునై ఉన్నాను. నిత్యము అనగా దీర్ఘకాలం ఎడతెగకుండా తైలధార వలె ప్రణవ లక్ష్యాఖ్యాన్ని అభ్యాసం చేస్తే ఆ బలముతో మరణ సమయంలో ఏకాగ్రత మనసు కలవడుతుంది. ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకోవడానికి వెళ్ళి సముద్రమే అయిపోయినట్లు ప్రత్యేగాత్మ పరమాత్మ అన్వేషణలో పరమాత్మే అయిపోతాడు. ఓంకారము వాక్యము కాకుండా లక్ష్యంగా సాధన చేస్తే నీకు మోక్షం రావడంలో సందేహమే లేదు. రేపు 31వ ప్రశ్న. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవికమని దేన్ని అంటారు? అవి మోక్ష మార్గానికి అవరోధాలు ఎందుకయ్యాయి అనే విషయం మీద మనం తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ